ఇవాళ పొద్దుగాల నేను కొలువుకు వచ్చే ముందు జరా తమ్మి ఇవాళ అయినా మునుగోడు ముచ్చట్లు ఏమైనా ఉంటే పట్టుకొని రారా అని చెప్పిన. మా దొర ఎక్కడున్నాడో ఏమో, ఇవాళనైనా ముచ్చట్లు తీసుకొస్తారా తీసుకురాడా? అబ్బాబాబా లేట్ అవుతుంది, చూసానేమో వాన పట్టేటట్టుంది. ఈ 7:00కి పోరాగాళ్ళు గింతసేపా? హలో, అరే ఎక్కడున్నారు రా, జల్దీ రారా, లేట్ అవుతుంది. ఆగో వీడు మళ్ళేమో చేస్తున్నాడు కదా. అరే 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 వచ్చినప్పుడు గింతంత మామిడికాయ తొక్కు అట్లనే చిప్స్ ప్యాక్ కూడా పక్కరాను రా. పైసలు వచ్చినా తిత్తా. ఆగో మామిడికాయ తొక్కు గట్లనే చిప్స్ ఎందుకురా? నేను పొద్దుగాలనే అన్నం గట్లనే కాకరకాయ కూర కూడా వండొచ్చిన కదరా. నీ కాకరకాయ పాడుగాను, అందులో ఉప్పు ఉండదు, కారం ఉండదు. ఈ వండిన కూర గీవెనే తినదు కానీ నన్ను తినమంటాంది. సరే సరే గాని ఇంట్లో ముచ్చట్లు బయట పెట్టక గాని ముచ్చందో చెప్పు ముందుగాల. బా ఏందేమో నా గోస. అక్క ఏం లేదక్క, పండ్లు పరాణాలు అట్లనే సీట్ డబ్బాలు అన్ని పట్టుకొని వచ్చినాక అయ్యా. నువ్వు వచ్చేటప్పుడు పూలేను పట్టుకరా అక్క కొన్ని. ఎందుకు తమ్మి గట్లను? నాకు పూలు పాలు పెడతారక్క, అన్ని కానీ ఇంకా పూలే తక్కువైనాయి. అవ్వా ఎట్ట మాట్లాడుతాను. ఏం రో తమాషలేంది నాతోని పూలు పనులు అంటున్నావు? డబల్ రొట్టె మొక్కపోడా మరి ఏందాక శుభమాను పని పెడతా అంటే శని లెక్కొచ్చి మొత్తం శని కొడతాను. అంత మంచిగా నువ్వేం పని షురు చేస్తున్నావు తమ్మి? నేను మా సోఫా సిట్టింగ్ చేస్తాను అక్క. కొంచెం దీవించాక ఓర్వారి ఏం రోగం పుట్టిందిరా అంత గట్ల చేస్తున్నావు? అయినా పొద్దుగాల సిట్టింగ్ ఏందిరా? ఇది ఎలక్షన్ సిట్టింగ్ అక్క. దీనికి పొద్దుగాల పనులు రాత్రి తేడనే లేదు. ఎప్పుడు పడితే అప్పుడు తాగుడే. ఏంది ఎలక్షన్ సిట్టింగా? అదేం సిట్టింగ్ రా నాయనా? అమ్మ బాబాయ్ నమో వెంకటేశ, నమో తిరుమలేశ. అరే ఏంద్రా ఇంతసేపా? అరే గిట్లా లీక్ చెయ్యొద్దురా, టక్క వేస్తూనే ఉండాలి. ఏ పోరేవాళ్ళు నేను ఎక్కడికి వచ్చింది అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. లేవు రా నుంచి ముందుగాల. ఏహే ఆమె గట్లనే అంటదిరా. ఇగో మీరు షురీ చేయండి. వాసన దూరంగా కిక్కెక్కుతుంది పో. ముక్కుకు వాసనచ్చుడు కాదు తమ్మి. నేను అక్కడికి వచ్చింది అనుకో నీ మూతి పనులు రాలుతాయి చెప్తున్నా. మందు తెచ్చి ఇంతసేపు ఇంత లేట్ చేయొద్దురా. ఇంత లేట్ చేస్తే మన బాగా నడుతుంది. మనకు కలిపోరా జల్ది కానీ కానీ నన్న లేట్ అవుతుంది. కానిచ్చేద్దాం. బాగున్నారా బట్టతో తరవడాలి. ఫస్ట్ పెద్ద మనుషులకు కొన్ని చుక్కలు వేయాలి, దాని తర్వాత మనం లేపాలి. లేపుడిగా అరే ఏందాకా నీతో నాకు గోస? మమ్మల్ని దాడి చావలేదా? నువ్వు ఇప్పుడు ఏడికన్నా ఓరా, నాకు సంబంధం లేదు. నువ్వు ఇప్పుడు అట్లా మందు ఎందుకు తాగుతున్నావు చెప్పు ముందుగాల. బా ఈమెతో నా గోస వద్దని ముచ్చట చెప్పేస్తా. ఏం లేదక్క, ఈ రేపు ఈ ఎలక్షన్లు వచ్చినాయంటే యూత్ పోరాలు అందరూ ఇట్లా తాగి మందుకు బానిసలు అవుతారు. ఇక నేను కూడా యూతే కదా, అందుకే తాగుతాను. ఈ ఎలక్షన్లలో నాకు ఓటున్నది. అయ్యే మందుని ఖరాబ్ చేయకుండా కలుపు వేసుకోటానా. అదే అసలు కదా. అయినా నువ్వు అన్నది వాస్తవమే తమ్మి. ఇవాళ రేపు ఈ ఎలక్షన్స్ వస్తే కథం. అరే యువకులు పెద్ద పెద్ద లీడర్లు ఇచ్చిన మందు తాగి చాలా మంది మందుకు బానిసలు అవుతున్నారు. అంత మంచిగానే ఉంది కానీ తమ్మి వాళ్ళెవలో తాగిలని నువ్వు తాగుడేందిరా అసలు? నేను కూడా యూతే కాక, అందుకే నేను కూడా తాగుతానా. ఇగో నా సౌపతి వాళ్ళు కూడా యూతే. ఇంకొక్కరికి ఎప్పెళ్ళయింది. ఎట్లాంటావు? తాగేటప్పుడు పెళ్లి ముచ్చట్టు సారా పెద్ద తల ఎంత కూర్చొని
అందరు చెప్పండి మరి నా పెళ్ళైంది అని పర్లేదు మామ ఉన్న ముచ్చట చెప్పుకోవాలి అవి చెప్పుకున్నది కలిపే తగ్గ ఇయ్యి కానీ తాగు బాధపడకు తాగు ఇగో చాలు అందా బుక్కు బుక్ తీసావు కదా పెళ్ళి కానీ బుక్కు నీ ముఖం యూత్లని చక్కగా సిట్టింగ్ బంద్ చేసి ఇంటికి పోతామ్మి సతిమ్మ వార్తలు పట్టుకొని రా, లేకపోతే ఇంటికి వచ్చినాక షీపురు కట్ట గట్లనే రోకల్ బండ పట్టుకొని ఉతుకుతామని చెప్తురా. నీ అవ్వ మా అక్క కొట్టేటట్టు ఉన్నది. అరే మామ మీరు రాగుండ్రా, నీ నేను పోతా, నాకు ఇంటికాడ పని ఉంది, నేను పోతా. మీరు రాగు నిమ్మలా రాగుండి తన నిమ్మలా రాగుండి ఇక పోతా. పోనీ తాగుండి. షాప్ తీసుకొని పోయినాయి వీడు పోతపోయాడు కానీ నా పెళ్ళైనా చెప్పి అందరికి చెప్పుకుంటా పోయడం రాడు. అవునులా మా తమ్ముడు చెప్పింది అయితే నిజమే. ఇక ఎలక్షన్స్ వస్తే కథం, ఇక పోరగాళ్ళు అందరూ మందుకు బానిసలైతున్నారు. అసలే మునుగోడు ఎలక్షన్స్ ముందుగాలు ఉన్నాయి. ఇక ఏం చేస్తారో ఏమో, యువకులంతా మందుకు బానిసలైతారో ఏమో.